నేడు సమాజంలో ఎన్నో సాధనలు వచ్చాయి. ఆత్మదర్శనమునకు యోగ సాధనలు, ముద్రాభ్యాసము, ప్రాణాయామము, క్రియాయోగము, అన్ని సాధనలు కూడా ఆత్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకే వచ్చాయి. నదీనాం సాగరో గతి అన్నట్టుగా ఇక్కడ పడే వర్షపు నీళ్ళన్నీ ఎట్లయితే సముద్రాన్ని చేరి నది రూపాన్ని కోల్పోతాయో అదే విధముగా ఈ పలు రకములైన సాధనల ద్వారా జీవుడు పరమాత్మ స్వరూపుడై జీవస్థితిని బాపుకొని ఆత్మరూపుడై మిగిలిపోవడమే. అందరికీ ఇంత సులభ సాధ్యము కాదు. జన్మ జన్మలలో ఎన్నో చెడు వాసనలు ఉన్నవి. ఆ చెడు వాసనలను తొలగించుకోవాలి అంటే సాధనలు ఉండియే తీరవలెను, ధ్యానం ఉండియే తీరవలెను, జపము ఉండియే తీరవలెను, ప్రాణాయామము తప్పక చేయవలెను. ఇవన్నీ చేసినప్పుడే మనసులో ఉన్న మాలిన్యము, మనసులో ఉన్న చాంచల్యము తొలగాలి. ఇవన్నీ తొలగినప్పుడు మాత్రమే స్వరూప జ్ఞానము సుస్థిరంగా నిలుస్తుంది. తానే పరిపూర్ణ పరబ్రహ్మము అనే అనుభవం రావాలి అంటే మరి శ్రవణ మనన నిధిధ్యాసనలన్నా చేయాలి, లేదా సాధన అన్నా చేయాలి. సాధన దశ నుండి సాధన లేని స్థితికి చేరుకోవాలి. ఆరూఢ జ్ఞానసిద్ధి మనకు కలగాలి అంటే మరి సాధకుని యొక్క భేదాన్ని అనుసరించి ఉంటుంది, సాధకుని యొక్క తాహతను అనుసరించి ఉంటుంది. వాస్తవంగా విచారిస్తే సాధనలన్నీ కూడా కష్టతరముతో కూడుకున్నవి. మరి ఆత్మానాత్మ విచారణ సులభ సాధ్యం అయినప్పటికీ కొంత బుద్ధి విశేషంగా పనిచేయాలి. మనకు మేధాశక్తి కావాలి. మర్చిపోయిన తన అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. హరి ఓం.